శ్వేతపత్రాలు, స్వేదపత్రాలు, స్వాహాపత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు దోపిడీ పత్రాలు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ దోపిడీ పత్రాలు బయటకు వస్తాయో మేము ఆక్రమించుకోవడానికి రెడీగా ఉన్నాము అని తెలంగాణ రక్షణ సైన్యం అంటోంది. సో మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు ఇది ఎలా జరగబోతోంది, తనకు సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. సో తెలంగాణ రక్షణ సైన్యం ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఈ దోపిడీ పత్రాలు వస్తాయి అనేసి అని. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రిలీజ్ చేస్తాం త్వరలోనే అన్నారు. ఈవెన్ దానికంటే ముందు స్వాహా పత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వాహా కాస్త పోయి దోపిడీ పత్రాలు, డైరెక్ట్గా దోపిడీ పత్రాలే అంటున్నారు. అవి ఎప్పుడు రాబోతున్నాయి, తెలంగాణ రక్షణ సైన్యం ఎప్పుడు వాటిని ఆక్రమించుకోబోతుంది, అసలు జరుగుతుందా, ఇది జరిగితే ఎప్పుడు జరుగుతుంది? అది ఈగర్లీ వెయిటింగ్, తెలంగాణ సమాజం ఈగర్లీ వెయిటింగ్. అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ దోచేసిందా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు 1,00,000 కోట్లు లేదా 30,000 ఎకరాలు ఇలా ఎన్నికల సమయంలో చాలా చెప్పారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 ఎకరాలు ఆక్రమించారు కల్వకుంట్ల ఫ్యామిలీ, 1,00,000 కోట్లకు పైగా దోచేశారు, ఫామ్ హౌస్లు ఉన్నాయి, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి, వీటన్నిటిని మేము స్వాధీనం చేసుకుంటాం, ఇలాంటివన్నీ చాలా చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఇదే చెప్పారు. పబ్లిక్ కూడా నమ్మారు కాబట్టి అందుకే ఆ దోపిడీ ఎలా జరిగిందనేది శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది, ప్రజాక్షేత్రంలోకి పంపించింది. సో ఎట్ ద సేమ్ టైం అదంతా తప్పు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు, కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది, శ్వేతపత్రాలు అని చెప్పేసి విడుదల చేసింది. ఆ శ్వేతపత్రాలకు కూడా సెంటిమెంట్ని రంగరించారు వాళ్ళు. ఇంకా కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఆంధ్ర సెంటిమెంట్ అనేది టచ్ చేస్తే ఆ పార్టీకి లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సానుభూతి పెరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆ శ్వేతపత్రాలని పేరు ఎందుకు పెట్టారంటే, శ్వేతపత్రాలని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది కదా, ఆ శ్వేతపత్రాలను తయారు చేసింది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇంజనీర్లు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు తయారు చేశారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అందుకే శ్వేతపత్రాలకు పోటీగా శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. ఇక్కడ ఎవరైతే అది చెప్తున్నారో శ్వేతపత్రాలు ఆంధ్ర వాళ్ళకి తయారు చేశారని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇదే కేటీఆర్ ఆంధ్ర వాళ్ళతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారా లేదా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. అలాగే టాప్ 10 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదా అవునా, వాళ్ళకి పరోక్షంగా సహకారం అందించారా లేదా, ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఇంకా కూడా ఆంధ్ర సెంటిమెంట్ని పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజకీయాన్ని నడపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కరెక్ట్గా అక్కడే బోల్తా పడింది, మొన్న ఎన్నికల్లో కూడా అక్కడే బోల్తా పడింది. తను చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నంలో ఓడిపోయింది అది. సో అది అబద్ధం. కల్వకుంట్ల ఫ్యామిలీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధం. కరెంటు విషయంలో అబద్ధం, నీళ్ళ విషయంలో అబద్ధం, నిధుల విషయంలో అబద్ధం, ఉద్యోగాల విషయంలో అబద్ధం అని చెప్పి తెలంగాణ సమాజం నమ్మి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 39 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసింది. అయినా కానీ మేమే కరెక్టు, అబద్ధం, ప్రభుత్వం చెప్పింది అబద్ధం అని చెప్పేసి శ్వేతపత్రాలని చెప్పి రిలీజ్ చేసి వాళ్ళు చెప్పారు. మేము 3 లక్షల కోట్ల రూపాయలు మేము అప్పు చేసాం, 6 లక్షలు కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. 50 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను మేము సృష్టించామని చెప్పి చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, స్వాహాపత్రాలను మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. ఏంటి స్వాహాపత్రాలు అంటే, ఎవరెవరు ఎంత తిన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మల్లారెడ్డి ఎంత తిన్నారు, అనేకమైన ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. కేటీఆర్ ఎంత తిన్నాడు, కవిత ఎంత తింది, కేసీఆర్ ఎంత తిన్నారు, హరీష్ ఎంత తిన్నారు, సంతోష్ ఎంత తిన్నారు, గంగుల కమరాకర్ ఎంత తిన్నారు, లేదంటే జీవన్ రెడ్డి ఎంత తిన్నారు, ఇలా రకరకాల పేర్లు టాప్ 20 లీడర్స్ తీసుకొని వాళ్ళది రిలీజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఆ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ లోపుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రెస్తో మాట్లాడుతూ దోపిడీ పత్రాలు మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పి అన్నారు. ఏంటి దోపిడీ పత్రాలు, కొత్తగా వచ్చినటువంటి దోపిడీ పత్రాలు ఏంటి? స్వాహా పత్రాలు అంటే అందరి, దోపిడీ పత్రాలు ఏంటంటే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ 4-5 ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి దోపిడీ పత్రాలు మేము రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. సరే, వీళ్ళందరూ స్వాహా పత్రాలు దోపిడీ పత్రాలు రిలీజ్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా పని మేము చేసుకుంటామని చెప్పి తెలంగాణ రక్షణ సేన రెడీగా ఉంది, రక్షణ సైన్యం. సో తెలంగాణ రక్షణ సైన్యం ఏంటి అని అంటే ఆల్రెడీ ఫామ్ అవుతుంది తెలంగాణలో. రక్షణ సైన్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే
కోర్ టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ సైన్యంగా ఏర్పడబోతున్నారు. రక్షణ సైన్యంగా ఏర్పడి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు, అలాగే చరాస్తులు ఏమున్నాయి, వాటి అకౌంట్స్లో ఎంతెంత డబ్బులు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఇప్పుడు సమాచార హక్కు కింద తీసుకునేటువంటి ప్రయత్నం రక్షణ సైన్యం కూడా చేస్తుంది. ఈలోపు ఇటు దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తుంది. సో వాటిని బేస్ చేసుకొని సమాచార హక్కు చట్టం కింద మిగిలినటువంటి వివరాలను కూడా సేకరించి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు ఎంత అని చెప్పి వాళ్ళు అంచనా వేయబోతున్నారు. అంటే బీఆర్ఎస్సీ కాదు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. నేను అందుకే క్లియర్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారుల పార్టీ. ఉద్యమకారుల స్వేదంతో, ఉద్యమకారుల నిధులతోటి, ఉద్యమకారుల పోరాటాలతోటి, ఉద్యమకారుల ఆత్మాహుతులతోటి ఏర్పడినటువంటి పార్టీ అది. కాబట్టి అది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి సంపద అని తెలంగాణ రక్షణ సైన్యం భావిస్తూ ఉంది. ఆ విషయాన్ని నాకు ఇంటర్వ్యూలో తెలంగాణ విటల్ చెప్పడం జరిగింది. సో తెలంగాణ రక్షణ సైన్యం కార్యాచరణను తయారు చేయబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆ సైన్యం యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుందని అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని తెలుసుకోవడంతో పాటు అఫీషియల్గా వాటిని ఆక్యుపై చేయాలి, ఆక్రమించాలి. అంటే తెలంగాణ రక్షణ సైన్యానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందా? డెఫినెట్గా. ఎందుకంటే దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలు వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు కదా. రిలీజ్ చేస్తున్నప్పుడు అది తెలంగాణ సంపద అనేది వాళ్ళే నిర్ధారిస్తుంది, ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ప్రభుత్వం నిర్ధారిస్తున్న సమయంలో తెలంగాణ రక్షణ సైన్యం ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పటికే తెలంగాణ రక్షణ సైన్యానికి కొంత అవగాహన ఉంది, ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సంపద ఉంది అని. సో వాటిని ఆక్యుపై చేసుకోవడానికి ఒక కమిటీగా ఏర్పడబోతుంది. సో తెలంగాణ రక్షణ సైన్యం కనుక రంగంలో దిగితే అప్పుడు ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది మరొక ప్రశ్న. అయితే ఈలోపుగానే దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలు కూడా బయటకు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలే ప్రధానమైనటువంటి ఎజెండాగా లోక్సభలో ఉండేటువంటి అవకాశం ఉంది, లోక్సభ ఎన్నికల్లో. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అటు బీజేపీ రెడీ అవుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రెడీ అవుతుంది. ఇలాంటి తరుణంలో ఈ పత్రాలను రిలీజ్ చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల క్యాంపెయిన్గా దాన్నే ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని ఎంచుకోకపోతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో 6 హామీలు, వాటికి సంబంధించి ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది, వాటిని ఎలా అమలు చేయాలనేది. ఈలోపుగానే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ 6 హామీలని అమలు చేయలేక, అమలు చేయడానికి నిధులు సహకారం లేదు, నిధులు లేవు అని చెప్పేసి మా పైన అభండాలు మోపుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే నిధులు లేవు కాబట్టి మేము అమలు చేయలేమని చెప్పడానికి ఈ శ్వేతపత్రాలను విడుదల చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో దానికి ప్రతిగా కనుక ఇప్పుడు దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలు కనుక విడుదల చేయకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పై చేయగా నిలిచేటువంటి అవకాశం ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ సహకారం ఎట్టి పరిస్థితుల్లో అందించదు. ఎదురుదాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. ఆ ఎదురుదాడి అంటే కేవలం స్వాహా పత్రాల్లో దోపిడీ పత్రాలు రిలీజ్ చేయటం, ఆ తర్వాత వీటిని బేస్ చేసుకొని విచారణకి ఆదేశించడం, ఇది జరుగుతుంది. దాంట్లో తెలంగాణ రక్షణ సైన్యం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయితే కనుక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులన్నింటి మీద కూడా మాకు హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ. లోక్సభ ఎన్నికలకి ఈ స్వాహా పత్రాలు అలాగే దోపిడీ పత్రాలని బేస్ చేసుకుని వెళ్తుంది అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అంటే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ స్వాహా అలా కావచ్చు, అదే స్వాహా పత్రాలు కావచ్చు, లేదంటే దోపిడీ పత్రాలు కావచ్చు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ చెప్తున్నారు, ఆల్రెడీ దోపిడీ పత్రాలు రిలీజ్ అని, మేము దోపిడీ పత్రాలను మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్గా మీడియా ముఖంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పారు. అంటే అవును చెప్పడం జరిగింది, బట్ ఎప్పటిలోపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ దోపిడీ పత్రాలు కావచ్చు, లేదంటే స్వాహా పత్రాలు కావచ్చు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? లేకపోతే దీన్ని ఇంకా ఇలాగే లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కూడా చేస్తామని కొనసాగించేటువంటి అవకాశం ఉందా తెలంగాణ ప్రభుత్వం? అంటే లోక్సభ ఎన్నికల నాటికి ఈ దోపిడీ పత్రాలు, స్వాహా పత్రాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వస్తాయంటే 2014 నుంచి 2023 అధికారం కోల్పోయేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఏమేం చేసిందనే దాని మీద ఒక లిస్ట్ అవుట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ఎక్సర్సైజ్ చేస్తుంది. ప్రధానంగా నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నయీం ఆస్తులు ఎక్కడికి వెళ్ళినాయి అనే అక్కడి నుంచి ప్రారంభించి మియాపూర్ భూకుంభకోణం దగ్గర నుంచి మొత్తం బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. అవి కనుక బయటికి తీస్తే బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు
గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ జరిగినప్పుడు. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు ఏమయ్యాయి, అక్కడి నుంచి బయటికి తీయడానికి ఈ దోపిడీ పత్రాలని తయారు చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ పత్రాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేదా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క, ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క మొత్తం వ్యవహారం తెలంగాణ సమాజం ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. తెలంగాణ సమాజం ముందు ఉంచి లోక్సభ ఎన్నికల్లో దీన్ని ఒక చర్చనీయాంశంగా రాజకీయంగా తీసుకెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా ముగుస్తాయి. ఆ తర్వాత సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపిస్తారా, లేదంటే సిబిఐకి ఇస్తారా, లేదంటే ఈడీకి ఇస్తారా, లేదంటే తెలంగాణ సిఐడికి ఇస్తారా, లేదంటే ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది. బట్ ఈ లోక్సభ ఎన్నికలకు మాత్రం దీన్ని ఒక రాజకీయపరమైన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడానికి స్వాహా దోపిడీ పత్రాలను మాత్రం సిద్ధం చేస్తున్నారు. ఆ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కాబట్టి త్వరలోనే మనం చూడబోతున్నాం. సో తెలంగాణ రక్షణ సైన్యం అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ప్రభుత్వం దానికి సహకరిస్తుందా, ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆస్తిగానే టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు భావిస్తుంది. కాబట్టి అప్పుడు ఆస్తుల్ని తీసుకోవడానికి సహకరిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం క్లియర్ కట్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది రాజకీయపరమైన చర్చగానే మిగిలేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, yes, Ravi.